ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. నిన్న వార్త ఎవరికైనా అర్థమయ్యేటట్టుందా ఇది చూడ్రి. లోపల ఎక్కడో చిన్నగా గిత్తత ఆర్టీఈ కింద స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే. ఈ ఆర్టీఈ అంటే ఏందో తీయని అనుకుంటారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి వార్త. ఇగో ఏం చెప్పింది, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే, ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు ఫ్రీగా పేదలకు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి వార్త ఇక్కడ కింద మెయిన్ పేజీలో ఫస్ట్ వార్త రావాలి. రావాలి. దీన్ని ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడన్నట్టుగా. ఇలా భాష్యం ఆయన ఈయనకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేడుగా. ఎందుకు? ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే ఈడు వ్యాపారం చేయనీకి లేదు. ఈడు వ్యాపారం చేయకపోతే తల్లిదండ్రుల రక్తం దాగే పని ఉండదు. ఫ్రీగా పేద వర్గాల తల్లిదండ్రులకు విద్య అందుతుంది. ఇదే వార్తను, ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను ఈనాడు దినపత్రిక కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకే పత్రిక కానీ, ఏ పత్రిక రాయలే. ఒక్క ఈనాడులో గిత్తత కనిపించింది. మిగతా ఏ పత్రిక కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వార్తను కవర్ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పును